నేను ఇక్కడికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పిండు, అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వమే. ఇక్కడ సిసిఐ తెరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది తెరిపియలే. కొన్ని కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చేస్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్. కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ, మన ఆదిలాబాద్ రైతులు, మన వాళ్ళు పండిస్తారు. ఇదే నేను ఉత్తా చెప్తలేను, వాళ్ళు చెప్పిన మాట. మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్, కాకపోతే పత్తులు ఏరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది, దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి. రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి, చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది, మంచి రేట్ వస్తుంది, బ్రహ్మాండమైన బంగారం వస్తుంది, తెల్ల బంగారం వస్తుంది, పత్తి మనది అని చెప్పారు. ఇవాళ ఇప్పుడు విఠలన్న రైతు పెద్ద మనిషి చెప్పిండు, బంగారం వస్తుంది పంట, తెల్ల బంగారం మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో వండుతుంటే ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బయటికెళ్లి పత్తిని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకు మనకి ఇవన్నీ పెట్టిర్రు, మాయిశ్చరు అని కట్టింగ్లు ఎందుకు పెడుతుర్రు అంటే బయట ఒప్పందం చేసుకుని వచ్చిర్రు, బయటికెళ్లి పత్తిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తున్నారు. మన మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీకి పోవాలి, పోయి మోడీతో కొట్లాడాలి. ఎందుకు చేస్తున్నావు, మా రైతులకి ఇంత ఆపద ఎందుకు తెస్తున్నావు? మా వాళ్ళు ఇలా సోయా వండిస్తారు, ఇక్కడ బ్రహ్మాండంగా ఆదిలాబాద్ లో పత్తి వండిస్తారు, వాళ్ళకు అండగా నిలబడు, వాళ్ళకు అవసరమైతే వేరే దేశాలకు మన పత్తి పంపాలి, గాని ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కొట్లాడాలి. కొట్లాడకపోగా మీదికెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది 21 తారీఖు నాడు పెద్ద ఎత్తున బోరస్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వాళ్ళు, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ అందరు, బిఎస్పి అందరు కలిసి, రైతు స్వరాజ్య వేదిక అన్ని రైతు సంఘాలు కలిసి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా పెట్టిర్రు. దానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఉంటది. మన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బోరాజులో మన అనిల్ యాదవ్ గారు, మన లక్ష్మక్క, మన రామన్న సాబు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. మీరు కూడా వేలాదిగా తరలి రావాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇద్దరి వల్ల, ఒకళ్ళ వల్ల కాదు, ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప, రాజకీయాలు తప్ప వాళ్ళకు రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. యూరియా ఆయన ఇయ్యాల, ఈయన అడగాల, ఈయన అడగడు, ఆయన ఇయ్యడు. మరి కొనుడు కూడా ఈయన కొనుగోలు చేసి ఆడికి పంపించాలి, వీళ్ళు అడగారు, ఆయన కొనడు. ధర రాదు. బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు, యాదికుందా? సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మన ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అందుకే మీరు ఒక్కటే యాది పెట్టుకొని, కడుపులో రైతు మీద ప్రేమ ఉండి, గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటది తప్ప ఇసంటోళ్లతో కాదు. కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్. దాంతో పాటు మన హెడ్ ఆఫ్ దీపక్ ఎవరింట్లోనైతే, అట్లాగే కుమ్మరి సురేష్, వీళ్ళిద్దరిది కూడా కొంత పత్తి పాపం ఇంట్లో పెట్టుకుంటే 56 క్వింటాల పత్తి కాలిపోయింది. వాళ్ళకు పార్టీ తరఫున కొంత సాయం తప్పకుండా చేస్తాం. రేపో ఎల్లుండో రామన్న గారి చేతుల మీదుగా, అనిల్ జాదవ్ గారి చేతుల మీదుగా వారికి సాయాన్ని కూడా మన పార్టీ తరఫున కొంత అందజేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంకొక మాట కూడా, ఈ మాయిశ్చర్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం
సిసిఐ ముఖ్యంగా స్పందించాలి. 20 నుంచి 22% ఉన్న బరాబర్ కొనాలి. గతంలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనిపించినామో అదే పద్ధతిలో కొనాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్, దీని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. అట్లాగే పెద్ద మనుషులు రైతులు ముఖ్యంగా లేడీస్ వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో, కావాలంటే ఆధార్ కార్డు చూసుకో, కాదంటే రేషన్ కార్డు చూసుకో, వాళ్ళ కుటుంబమా కాదా చూసుకొని బరాబర్ కొను. అంతేగాని వాళ్ళు కూడా రావాలి, బయోమెట్రిక్ కూడా రావాలి. ఒక మాట తమ్ముడు కరెక్ట్ గా అన్నాడు, ఒక రైతుకే కిన్ని పరీక్షలు ఎందుకు? ఒక రైతుకే కిన్ని పరీక్షలా? బ్యాంకులల్లో 1000 కోట్లు ఎత్తుకపోయినకేమో ఏం పరీక్షలు ఉన్నాయి, ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏముండయి. కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి, కాలి ముద్ర పెట్టాలి, ఏలి ముద్ర పెట్టాలి, తలరాత చూడాలి, ఇన్ని చూసి ఆఖరికి కొనాలి. ఆ కొనుడు కూడా చక్కగా కొనరు. అందుకే మీకు నేను చెప్పేది దయచేసి యాద పెట్టుకోండి. పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. బరాబర్ కొట్లాడాలి. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. యాద పెట్టుకోండి. ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం. మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం. బరాబర్ 21 తారీఖు నాడు జోర్దార్గా రైతులందరూ కదిలి రావాలి. ముసలోళ్ళు, పెద్ద మనుషులు, చిన్నోళ్ళు, చిన్నపిల్లలు అందరు రావాలి. ఇక్కడ మా మీనాక్షి సర్పంచం ఉన్నది, మా అనిలన్న నాయకత్వంలో ముక్రా గ్రామంలో. మరి నిన్న అక్కడ రైతులందరూ కలిసి పత్తి చెట్లకు పోయి సెల్ఫీలు కొట్టి మోడీ గారికి పంపించారు. అయ్యా మోడీ గారు, నువ్వు చేయబట్టి ఇక్కడ ఆగమాగం అయిపోయింది, పత్తి రైతు బతుకు, పత్తి రైతు చిత్తయిండు నీ కేంద్ర ప్రభుత్వం వల్ల, నీ బీజేపీ వల్ల, దయచేసి వెంటనే స్పందించు, లేకపోతే బాగుండదని చెప్పి నిన్న ముక్రా గ్రామంలో పత్తి రైతులందరూ పత్తి చెట్లకు పోయి ఆందోళన చేశారు. ఆ స్ఫూర్తి అయ్యాల మొత్తం ఆదిలాబాద్ అంతటికి అంటుకోవాలి, అంతటికి రావాలి. అందుకే మమ్మల్ని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించిండి. ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు, ఎవ్వరు సావద్దు. అవసరమైతే 2 ప్రభుత్వాలను సావగొట్టాలి, కానీ మనం సావద్దు. ఎట్టి పరిస్థితుల్లో 2 ప్రభుత్వాల మెడలు వంచేదాకా తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మీతో ఉంటది, అండగా ఉంటది, నడుస్తామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, నష్టపోయిన రైతులకు నేను ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నా. సోయాబీన్ రైతులు గాని, అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులు గాని, వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఒక మాట చెప్పింది, ఫసల్ బీమా యోజన తెస్తాం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెస్తామని చెప్పి అడిగింది. మరి ఏమైంది ఫసల్ బీమా యోజన? అందుకే మనం అడుగుతున్నాం, ప్రతి ఎకరానికి నష్టపోయిన పంటకు, అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన పంటకు తప్పకుండా మీరు ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ముడియాలని చెప్పి మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరందరూ కూడా రంగు మారిన సోయాను వెంటనే కొనుగోలు చేయాలి, ఏం షరతులు పెట్టొద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, జై జవాన్, జై జవాన్, జై తెలంగాణ.